ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇండియాలో ఎంత భారీ వసూళ్లు రాబడుతోందో చూస్తున్నాం. విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా కథలో అధిక భాగం ఒక్క చిన్న గదిలో జరిగినా సరే ప్రేక్షకులు ఎగబడి చూశారు. ఒక్క ఇండియాలోనే 100 కోట్ల దాకా వసూళ్లు రావొచ్చని ఒక అంచనా. థియేటర్ రిలీజ్ జరిగి 3 వారాలు దాటుతున్న హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో హౌస్ ఫుల్స్తో ఆడుతోంది. అయితే ఇలాంటి సంచలనం ఇంకో సినిమా చేసిందంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ మార్కిప్లైయర్ కు ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఇతను స్వయంగా ఐరన్ లంగ్ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా బడ్జెట్ కేవలం $4 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీ లెక్కలో సుమారుగా రూపాయలు 34 కోట్లు అన్నమాట. ఎలాంటి పెద్ద స్టూడియోల సపోర్ట్ లేకుండా, ఏ నిర్మాతను కలవకుండా మార్కిప్లైయర్ స్వంతంగా ఈ మూవీ తీశాడు. మార్కెటింగ్ కూడా పెద్దగా చేసుకోకపోవడంతో అతని ఫాలోయర్లే సపోర్ట్గా నిలిచి ఐరన్ లంగ్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. కట్ చేస్తే జనవరిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇప్పటివరకు సుమారుగా రూపాయలు 350 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఔరా అనిపించుకుంది. అబ్సెషన్ సినిమా లాగే ఇందులో కూడా ఒక షాకింగ్ స్టోరీ ఉంటుంది. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం నాశనం అయిపోయాక కేవలం కొన్ని గ్రహాలు మాత్రమే మిగులుతాయి. ఆ సమయంలో ఒక రక్తపు సముద్రంలో నిక్షిప్తమైన రహస్యాలను తెలుసుకునేందుకు బ్రతికి ఉన్న అతి కొద్ది మనుషులు ఒక పాత సబ్ మెరైన్లో హీరోని ఒంటరిగా పంపిస్తారు. ఆ తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే ఈ చిత్ర అసలు స్టోరీ. కేవలం 2 గంటల 7 నిమిషాల నిడివితో రూపొందిన ఐరన్ లంగ్ యుఎస్లో ఘనవిజయం సాధించింది. ఈ సంచలన చిత్రాన్ని మన దేశంలోనూ విస్తృతంగా రిలీజ్ చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలాంటి స్టార్ స్టేటస్ లేని ఒక యూట్యూబర్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం హాలీవుడ్ మూవీ మేకర్స్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. సూపర్ హీరోస్ కథలకు దూరంగా అతి తక్కువ బడ్జెట్లో రూపొందుతున్న ఇలాంటి అద్భుతాలను చూసి ప్యాన్ ఇండియా పేరుతో 100 కోట్లు ఖర్చు చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్న వాళ్లు ఎంతో నేర్చుకోవాలని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.